నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం 'కుబేర'. సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జూన్ 20వ తేదీన రిలీజ్ చేశారు. మూవీ వివరాల్లో ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 145 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 66 కోట్ల రూపాయల షేర్ను, 132 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ 10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 36 కోట్ల నెట్ను, 60 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. కర్ణాటకలో 11 కోట్ల రూపాయల గ్రాస్ను, తమిళనాడులో 20 కోట్ల రూపాయల గ్రాస్ను, ఇతర రాష్ట్రాల్లో 4.5 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం ఇండియా మొత్తంగా 95 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను వసూలు చేయగా, ఓవర్సీస్లో వచ్చిన 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను కలుపుకొని ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 124 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. 11వ రోజు వసూళ్ల విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో ఇండియాలో 2 కోట్ల రూపాయలను, ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 7 కోట్ల రూపాయలను వసూలు చేయాలి. మరి చూద్దాం ఈ మూవీ ఆ 7 కోట్ల రూపాయలను రాబట్టి 150 కోట్ల రూపాయల మార్కును టచ్ చేస్తుందో లేదో.